హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. ఇప్పుడు మనకు వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి ఉండ్రాలు, జిల్లేడుకాయలు ప్రసాదాలు ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూద్దామండి. ఒకవేళ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చక్కగా అన్ని కొత్త వీడియోస్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. సో దట్ మనకి బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే బాండీలోనేమో నీళ్లు తీసుకున్నారండి. నీళ్లు తీసుకొని కొంచెం ఉప్పు, కావాల్సినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఆ ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే మనము చెనతాలు అంటాం కదండి, శనగపప్పు వేసుకొనేసేసి దాన్ని బాగా మరిగేదాకా ఉడికించాలన్నమాట. అది ఉడికించాక ఏమవుతుందనేది చెప్తాను మీకు. దాని తర్వాత మనం బియ్యపు రవ్వ అంటాం కంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం బయటనే దొరుకుతుంది. అదొకటే కాకుండా జీలకర్ర వేస్తారండి. జీలకర్ర వేస్తే చాలా మంచిది, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఈ రెండు కలిపాక అప్పుడు ఏం చేయాలంటే బాగా కలుపుతూ వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో ఉండలుగా అయిపోకూడదు, పొడిగా ఉంటుంది మధ్యలో. అది లేకుండా చక్కగా కలుపుతూ వెళ్ళాలన్నమాట. అలా చేస్తే బాగా టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ముద్దగా అయ్యేదాకా మరిగించాలండి. ముద్దగా అయ్యేదాకా మరిగిస్తే ఏమవుతుందంటే చక్కగా మనం ఉండలు చేయడానికి బాగా వస్తుంది అనమాట. చూడండి, అది చక్కగా ఇప్పుడు ముద్దలాగా వచ్చింది. దీన్ని మనం చక్కగా ఉండలుగా చిన్న ఉండలుగా చేసుకోవాలి. కావాల్సినంత ఉండల కింద ఎన్ని ఉండలు కావాలంటే అంత సైజుని బట్టి మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, అది చిన్న ఉండలుగా చేసుకుంటాను అనమాట. తప్పనిసరిగా ఈ వీడియోని ఆఖరి దాకా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు కామెంట్స్ పెట్టండి. చూడండి ఇప్పుడు ఈ వచ్చిన వాటి అన్నిటిని ఏం చేస్తామంటే, ఇది మాన్యువల్ కుక్కర్ లాగా ఉంటుందండి. దీంట్లో నీళ్లు తీసుకొని, బాండీలో నీళ్లు తీసుకొని ఈ కుక్కర్ని పెట్టేసేసేసి ఇది సింపుల్గా ఉంటుంది. ఇది మరిగిస్తుంటే ఆటోమేటిక్గా స్టీమింగ్ అవుతుంది. దీన్ని స్టీమింగ్ అంటారు అనమాట. సో ఉండ్రాళ్ళు తయారు చేయడం ఇలా ఈజీగా ఉంటుంది. అంత 5-10 నిమిషాలు అయిపోతాయండి. సో చూసారు కదా, ఉండ్రాలు రెడీ అయిపోయి ప్రసాదాలు మనకి. అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జిల్లేడుకాయలు ఎలా చేయాలన్నది కూడా మనం ఒకసారి చూద్దామండి. ఈ ప్రాసెస్లో కూడా ఆల్మోస్ట్ సగం దాకా సేమ్ ప్రాసెస్, ఇందాక మనం ఫాలో అయిన ప్రాసెస్సే ఉంటుందండి. నీళ్లు తీసుకొని ఉప్పు వేసుకొని బాగా మరిగించి, కాకపోతే ఏం చేస్తామంటే ఇందులో మనం చెన్నాదాలు వేయము. మనం ఏం చేస్తామంటే బియ్యపరవ వేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి. మధ్యలో మనం ఉండల కింద రాకూడదు, పొడిగా రాకూడదు. కాబట్టి బాగా కలపాలి. కలుపుకుంటే బాగా వస్తుందండి. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే నెయ్యి వేసుకునేసేసి కొంచెం బాగా కలిపితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మీ ఇట్లాంటి వీడియోలో మనం లాస్ట్ ఇయర్ కూడా చేసామంటే అది కూడా మేము డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా పెడతాం. కాబట్టి ఆ వీడియోలు కూడా మీరు చూసుకోవచ్చు. వినాయక ప్రసాదాలు అని చెప్పేసి ఉంటాయండి. ఇదంతా కూడా చూడండి బాగా మరిగి దగ్గరికి వచ్చేదాకా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే సపరేట్గా మళ్ళీ బాగానే తీసుకొని నెయ్యి వేసుకునేసేసేసి ఏమండి, తర్వాత ఏమో కొబ్బరి తురుము అంటాం కదా, మనం క్రియేటెడ్ కోకోనట్ అంటాం కదా, అది తీసుకొని కలుపుకోవాలన్నమాట. అది కలుపుకున్నాక మనం కొంచెం బెల్లం తీసుకునేసేసి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది బాగా కలిసేదాకా ఈ బెల్లమును కొబ్బరి నెయ్యి బాగా కలవాలి. బాగా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అదేమవుతుందంటే బెల్లం తొందరగా వేడికి కరిగిపోయి చక్కగా ముద్దలాగా వస్తుంది అనమాట. ఇందులో దీనికోసం ఏం చేస్తామంటే కొంచెం యాలక పొడి వేస్తాం, టేస్ట్ బాగా వస్తుంది కదండి, దానికోసం అనమాట. ఇది బాగా కలుపుకొని నీట్గా చేసి పెట్టుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తాయి ఇవన్నీను. ఇవి చూడండి, ఇదంతా కూడా మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం అనమాట. అక్కడ మనకేమో బియ్యపు ముద్ద రెడీ ఉంది, ప్లస్ ఇక్కడేమో కొబ్బరి తురుమును బెల్లం ముద్ద కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కొబ్బరి తురుము దాన్ని ఏం చేస్తామంటే మనం చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ చిన్న ఉండలుగా చేసి పెట్టుకునేసేసి తర్వాత మనం ఏం చేయాలన్నది చెప్తానండి మీకు. తప్పనిసరిగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న పాత లింకులు కూడా చూడండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, ఇది ఉండలుగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకుని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇందాక మనం చేసిన బియ్యపరవ ముద్ద ఉంది కదండి, దాన్ని బాగా నలిపేసేసి ఒకసారి కొంచెం మెత్తగా అయ్యేలాగా, ఎక్కడ కూడా చిన్న ఉండలుగా లేకుండా నీట్గా చేసి అలా చదునులా చేసుకొని అప్పుడు ఈ ఇందాక మనం బెల్లం కొబ్బరి ఉండలు ఉన్నాయి కానీ వాటిని ఆ మధ్యలో పెట్టి చక్కగా చుట్టుకోవాలన్నమాట. దీన్ని చుట్టడం అంటారు దీన్ని. యాక్చువల్లీ జిల్లేడుకాయలకి ఇదే ఇంపార్టెంట్ యాక్టివిటీ అనమాట. ఏమండి, ఇలా చక్కగా చేసుకొని అన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఏం చేయాలో చెప్తాను. చూడండి, ఎంత బాగా చుడితే అంత మంచిది. లేదంటే మనం ఉడికేటప్పుడు పగిలిపోతాయి. ఆ పగిలిపోకుండా ఉండాలంటే చక్కగా చుట్టాలన్నమాట. ఏమండి, చూడండి చక్కగా చుట్టి పెట్టారు. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇందాక చేసినట్టుగానే మాన్యువల్ స్టీమర్లో పెట్టి కింద వాటర్ పెట్టి కొంచెం మరిగించేస్తే ఆటోమేటిక్గా స్టీమింగ్ చూసారు, చక్కగా స్టీమే బయటకు వచ్చాయి. ఇవి జిల్లేడుకాయల ప్రసాదాలు రెడీ అవుతాయి అన్నమాట.
సో తప్పనిసరిగా మీరు ఆఖరి దాకా చూశారు, థ్యాంక్స్ అండి చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కామెంట్స్ పెట్టండి, ఎలా చేశారు అన్నది మీరు చేసేసి మాకు ఒకసారి కామెంట్లో పెట్టండి, లైక్స్ చేయండి, మాకు అది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్. థ్యాంక్ యూ.